అందరికీ వందనాలు. నేను ఈరోజు తీసుకున్న అంశము మరణము, పాపము. అయితే సాతానునికి బలమైన ఆయుధము ఏదైనా ఉంది ఈ సమాజంలో అంటే ఒకటి పాపము, రెండవది మరణము. అయితే మరణము అనే విషయము మనందరికీ అలవాటు అయిపోయిన విషయమే. ఎందుకోసం అంటే అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే చాలా చోట్లలో మనం మరణాన్ని చూస్తుంటాము. అయితే ఆ మరణం సీరియస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన ఇంటి వరకు వచ్చే వరకు, మన వరకు వస్తే అప్పుడు కానీ ఆ మరణాన్ని మనం సీరియస్ గా తీసుకోలేము. అయితే కానీ ఎందుకో ఆ పదము అన్నా అది రాత్రిలో వినాలన్నా మనకు చాలా భయంగా ఉంటుంది. అయితే ఒక తల్లి మాట్లాడుతూ తన కూతురితో, ఆ కూతురు అమ్మ వెళ్తున్నా అంది. అంటే ఆ తల్లి "ఏయ్, వెళ్తున్నా ఏంటమ్మా, వెళ్ళొస్తా" అనాలి అంటుంది. అంటే మాటలో కూడా అర్థం వచ్చే మాట వినడానికి మనం ఇష్టపడం. అంటే మరణాన్ని ఎవరు ఇష్టపడరు. అయితే కొన్ని సందర్భాలలో ఈ మరణము మనిషిని విడదీయకపోతే బాగుండనిపిస్తుంది, బతికి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మరణము అనేది మనిషికి ఒక పాఠం నేర్పిస్తుంది, నిశ్శబ్దంలో నిలబెడుతుంది. ఈ యొక్క మరణం అనే దాన్ని మొదటగా ఉపయోగించుకునేవాడు సాతాను. అయితే మరణము వాడి ఆయుధము, మరణమునకు ఉన్న బలము పాపము. అయితే మరణము, పాపము ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. అయితే ఈ మరణము, పాపమును తొక్కేయగల సమర్థుడు ఎవరైనా ఉన్నాడని అంటే అది ఒకే ఒకడు, మన నజరేయుడైన యేసుక్రీస్తు. అయితే ఇలాంటివి ఏవైనా ప్రభువు డీల్ చేశారా అని అంటే హిస్టరీలో ఇలాంటి కేసెస్ లను ఏవైనా డీల్ చేశారా అంటే ఖచ్చితంగా ఆయన చేసే ఉన్నాడు మన క్రీస్తు. అయితే చాలా ఈ మరణం అనేది క్రీస్తు చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. అయితే ఆ అది ఎలాగో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే ఆయన ఈ మాటలు వారితో చెప్తుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను, ఆయన శిష్యులు కూడా వెళ్ళేది. ఇక్కడ చూడండి, ఒక అధికారి, ఒక ఆఫీసర్ అయితే క్రీస్తు దగ్గరకు వచ్చిండు. అయితే ఆ అధికారి సమాజ మందిరములో అధికారిగా ఉన్నాడు అన్నట్టు. అయితే పనిచేస్తున్న వ్యక్తి, ఈ వ్యక్తికి ఒక గారాల పట్టి ఒక కూతురు ఉంది. ఏమైందో, ఏం రోగం వచ్చిందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ వ్యాధి మాత్రం ఆ పాపను చంపేయడానికే వచ్చింది. ఆ పాప వయసు అప్పటికి బహుశా ఒక 12 సంవత్సరాలు ఉంది. ఆ తండ్రికి ఎంతో పేరు ప్రాఖ్యతలు ఉన్నాయి, సమాజ మందిరంలో ఒక అధికారిగా ఉన్నాడు ఆయన. అయితే ఆ పాప ఎలా అంటే ఆ ఆ తరంలో అయినా సరే, ఈ తరంలోనైనా చూడండి, ఒక తండ్రికి కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటది ఇంట్లో సహజంగా. అయితే ఈ కూతురు, ఆ తండ్రికి కూతురు ఎట్లా అంటే ఒక గారాల పట్టి, నాన్న నిలబడంటే నిలబడతాడు, కూతురు మాట వినడం. అంటే అంత ఆలన పాలన ఎంతో అపురూపంగా పెంచుకున్న తన కూతురు. అయితే తను అక్కడ ఏమైందంటే ఏదో వ్యాధితో లేదండి, ఏదో బాధలో లేదు, లేకపోతే తను ఎక్కడో ఐసీయూలో ఉందనడానికి లేదు. ఆ అమ్మాయి ఏమైపోయిందంటే చనిపోయింది కంప్లీట్ గా. అయితే ఆయన ఎంతో ఆతృత కలిగి క్రీస్తు దగ్గరికి వచ్చాడు. అయితే ఆ ఆయన ఆయన దృష్టిలో, ఆయన చెవిలో ఒక విషయం పడింది. అయితే ఏమంటే ఇక్కడ మనలాంటి ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన వలన ఆ ఇది ఈ దేశంలో మనలాగా ఒక వ్యక్తి సంచరిస్తున్నాడు, ఆయన వల్ల ఏమైనా కార్యం జరుగుతుందో అనేది ఆయన చెవిలో పడింది అన్నట్టు. అయితే ఇక్కడ చూడండి, ఈ వచనంలో ఒక గమనించినట్టయితే ఆ ఆ అధికారి అధికారి వచ్చి ఆయనను మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడు చనిపోయినది, ఆయనను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని యేసు చెప్పాడు. అయితే ఎంత అక్కడ బాగా భయంకరమైన, ఆయన ఎంతో బాధలు ఉంటాడు, రోదనలు ఉంటాడు కదా. ఆ సమయంలో కూడా ఆయన ఏం చేస్తాడని అంటే క్రీస్తు దగ్గరకు వస్తాడు చూడు. అంటే ఒకవేళ మనమైతే ఇప్పుడు బాగలేదు అనుకోండి, మన ఇంట్లో మన పాపకి బాగలేదు, మనం ఫస్ట్ చేసేది ప్రార్థన మాత్రమే చేస్తాము. అంటే హాస్పిటల్కి వెళ్తే బాగవుతుందని హాస్పిటల్కి వెళ్తాం, కానీ చనిపోయిన తర్వాత మనం హాస్పిటల్కి తీసుకెళ్తామా? ఆమెను బ్రతికించమని డాక్టర్స్ అడుగుతామా? లేదు.
కానీ ఆ సమయంలో దేవుడు ఆయన ఆతృతను చూశాడు. ఆయన లోపల అంత భయంకరమైన వేదన, తన కూతురు చనిపోయిందన్న సమయంలో కూడా ఆయన ఆయన క్రీస్తు దగ్గరకు వచ్చి పరిగెత్తుకొని వస్తాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఆయన విశ్వాసంను చూసిండు అక్కడ. ఆయన పరిగెత్తుకొని వస్తున్నది ఆయన, అంటే క్రీస్తు అయితేనే నా కూతురు లేపుతాడని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఆయన వస్తాడు. అయితే అంతలోనే ఆ తండ్రి ప్రభు వద్దకు వచ్చినప్పుడు బ్రతిమలాడతాడు. అయితే క్రీస్తుకు ఆయన బాధల్లో కూడా తన కూతురును బ్రతికిస్తాడనే ఒక విశ్వాసం ప్రభు చూస్తాడు. అయితే వెంటనే 19వ వచనంలో వెళ్ళినట్టయితే అక్కడ ఒక విషయము, ఆయన అయితే క్రీస్తుతో పాటు ఆయన శిష్యులు కూడా ఉంటారు అన్నట్టు. వెంటనే ఆయన పెద్ద ప్రభు వస్తున్నప్పుడు ఆయన చుట్టూ అనేకమైన జనసమూహం ఎక్కడ పడితే అక్కడ ఉండేవారు. అయితే ఇక్కడ తన శిష్యులు కూడా ఆయన వెంటనే ఆ ఇంటికి వెళ్తారు. అయితే 23 వచనంలో చూసినట్లయితే అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహం చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహము పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశం అంతటా వ్యాపించింది. అయితే ఆ అధికారి ఇంటిలో అందరికీ స్థలం ఉంది, కానీ క్రీస్తుకు స్థలం లేదు. అయితే ఆ ఇంట్లో అన్ని ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రేమ లేడు, క్రీస్తు లేడు. ఇప్పుడు అన్నింటినీ ఆయన బయటికి పంపివేస్తున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రికి తనకు కావాల్సింది ఈ జనసమూహం కాదు, ఈ శిష్యులు కాదు, లేకపోతే అక్కడ అనేకులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అని అంటే పిల్లను బ్రోవులు వాయించే వారు ఉన్నారు, గొలువు చేయించుడు జనసమూహం ఉంది, అందరూ ఆయన చుట్టూ ఉన్నారు. కానీ ఆ అధికారికి కావాల్సింది ఇప్పుడు వీళ్ళందరితో పని లేదు, క్రీస్తుతో పని. క్రీస్తు రావాలి. ఇప్పుడు క్రీస్తు ఉండాలి నా ఇంట్లో, లేకపోతే ఈ జనసమూహం ఉండాలంటే ఖచ్చితంగా ఆయన అందరినీ వెళ్ళగొట్టినట్టు మనం చూస్తున్నాం. అక్కడ కూడా క్రీస్తు లేడు అనడానికి ఏంటి అనేది అక్కడ ఒక మాట ఉంది. అయితే ఆ జనసమూహం ఉంది, దేవుడు అక్కడికి క్రీస్తు వెళ్ళి ఏమని అడుగుతున్నాడు అంటే నాకు స్థలమీయుడు అని అడుగుతున్నాడు. ఈ చిన్నది నిద్రించినదే గాని చనిపోలేదని వారితో ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏం తెలుసా, అక్కడ అపహాసిస్తున్నారు క్రీస్తును. ఏమని? చనిపోయినది. ఇప్పుడు మనమైనా సరే ఎవరైనా చనిపోయినారు అక్కడికి మనం వెళ్ళినాము, మనం పోయి వాళ్ళ దగ్గర పోయి ఇప్పుడు పాస్టర్స్, రెవరెండ్స్, గొప్ప గొప్ప వారు, ప్రసంగికులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈయన చనిపోలేదు, పడుకొని ఉన్నాడు, మీరు పక్కకి జరగండి అని అంటే అప్పుడు ఏమంటారు? అసలు చెప్పిన వాళ్ళనే వేరేలాగా చూస్తారు. అయితే ఆ రోజుల్లో కూడా ఈ జనాలు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపహసించారంట. అయితే ఆ జన సమూహంను అపహసించినప్పుడు క్రీస్తు అంటే అపహసించిందంటే అక్కడ రక్షణ లేదు. అందుకనే క్రీస్తు ఉండే దగ్గర పాపం ఉండదు, పాపం ఉండే దగ్గర క్రీస్తు ఉండదు. ఇక్కడ కూడా అక్కడ రక్షణ లేదు కాబట్టి వాళ్ళందరూ అపహసిస్తున్నప్పుడు ఇంకా క్రీస్తు ఏం చెప్పినంటే ఇదంతా ఫస్ట్ బయటకు పంపించేయమని. అయితే వాళ్ళందరినీ ఆయన అధికారి బయటికి పంపిస్తాడు. అయితే ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకోగానే ఆ చిన్నది లేచాను. ఇక్కడ చూడండి, దేవుడు ఏమి అక్కడ అంత జనసమూహం అందరు చూస్తుండగా ఆ చిన్నదాన్ని చేయిపోయి దేవుడు పట్టుకున్నప్పుడు ఆ చిన్నది లేచని ఈ సమాచారము ఆ దేశం అంతటను వ్యాపించింది అన్నట్టు. అయితే ఇక్కడ చూడండి, పాపము ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించింది. ఈ సమకాలీన ఈ ప్రపంచం ఈ వింతను చూసి పిచ్చిదైపోయింది. చనిపోయింది లేవటం ఏంటని. అయితే ఆయన వస్తే చనిపోయిన శవాలు లేస్తాయి, ఆయన వస్తే కుళ్ళి పట్టిన నీ బ్రతుకు మారుతుంది, ఆయన వస్తే సమస్తము బాగుపడుతుంది. ఆయనే జీవాధిపతి. ఆ ఇంటికి వచ్చిన దుఃఖాన్ని, ఆ ఇంటికి వచ్చిన మరణాన్ని, ఆ ఇంటికి వచ్చిన శాపాన్ని, మరణాన్ని, ఒంటరితనాన్ని దేవుడు తీసేసిండు. అయితే ఇక్కడ ఆ తండ్రి మొహంలో ఆ చిన్నది లేచింది. అయితే చేపట్టుకుని లేవగానే ఆ చిన్నది లేస్తే ఆ తండ్రి మొహంలో నవ్వును, హృదయంలో సంతోషము, తన కూతురిలో జీవాన్ని నింపేశాడు. అయితే ఇది రికార్డు చేయబడ్డ ఒక కేసు అండి. దేవుడు ఇలాంటి కేసులు ఇంకేమైనా చేస్తాడా అంటే ఈ చిన్నదాని విషయంలో, ఆ తండ్రి విషయంలో, ఆ కుటుంబంలో ఒక వెలుగులు నింపాడు. అయితే నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక కేసు మనం ఏదైనా ఉంది అనుకుంటే లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇలాంటిదే ఒకటి ఉంది. అయితే ఏమనంటే వెంటనే ఆయన
ఆయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఇక్కడ కూడా శిష్యులు జన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు కూడా ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్తున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. అయితే ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. ఇక్కడ ఈ రెండవ కేసులో కూడా చూడండి, అతని తల్లికి అతని ఒక్కడి కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ఒకవేళ చావుకు వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారండి? ఒక వారం ఉంటారు, మహా అయితే 2 వారాలు. అంతకు ప్రేమ కలిగి ఉంటే ఒక 3 వారాలు, అంతేగాని అంతకు లైఫ్ టైం ఆమెకు ఉండిపోరు. కానీ ఆమె స్థితి ఎలాంటిదంటే విధవరాలు, ఆమెకు భర్త లేడు, ఒకగానొక కుమారుడు అంతే, ఇంకొక సంతానం కూడా ఆమెకు లేదు. అయితే ఆమె స్థితిని ప్రభువుని చూశాడండి. ఇక్కడ ఆ విధవరాలు కుమారుని శవమే కాదండి తీసుకుపోతుంది, తన భవిష్యత్తును, తన సంతోషాన్ని, తన కళల రూపమైన తన బిడ్డను, తన నిరీక్షణను, తన ధైర్యంను తీసుకుపోతున్నారండి. అయితే నా బిడ్డను పాడెకు కట్టి తీసుకుపోతున్నారని ఆ తల్లి వేదనను ప్రభువు చూశారు, జాలి పడిపోయాడు. ఈ దొంగ ఏడుపులు ఏడ్చేవారు ఎవరు ఆమెతో ఉండరని ప్రభువుకు తెలుసండి. అయితే మనతో ఏడ్చేదైనా, నవ్వేదైనా, గొడవ పెట్టుకునేదైనా, నిలబడేదైనా నీ పేగు తెంచుకొని పుట్టిన నీ బిడ్డ మాత్రమే అని ఆయనకు తెలుసు. కనుక ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో చెప్తున్నాడు. ఈ ధైర్యం పుట్టించే ఈ మాటలు చూడండి, ప్రభు ఎంత బాగా చెప్తున్నాడు అని అంటే, ఆమె ఎందుకు కనికిరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాను. అయితే అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, నాకు తెలుసు ఈ ఏడుపులు ఎలా ఉంటాయో, ఆ దూరాలు ఎలా ఉంటాయో, ఆ ఒంటరితనాలు ఎలా ఉంటాయో మానవ ఆకారంలోకి వచ్చినా నాకు తెలుసు. అందుకే నేను వస్తున్నానని వెళ్ళాడు. ఆ పాడెను ముట్టాడు. అయితే 13వ వచనంలో చూసినట్టయితే ప్రభువు ఆమెను చూసి నువ్వు ఏడవకని ఒక ఓదార్పునిస్తున్నాడు చూడండి. అయితే ఇక్కడ 15వ వచనంలోకి వచ్చే వరకు ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. అయితే ఇక్కడ కూడా చూడు, ఈ బాబు ఏదో ఇంకొక కాసేపులో చనిపోతున్నాడు అని అనడానికి లేదు. కంప్లీట్ గా చనిపోయిన వాడిని పాడెక్కించారు, తీసుకుపోతున్నారు. అయితే ఆ జనరేషన్ లో ఆడవాళ్ళు ఎవరు సమాధి వరకు వెళ్ళడానికి లేదు. ఆ కాలంలో ఆడవాళ్ళు ఇంటి వరకే తీసుకుపోతున్నది, అందరూ జైన్స్ ఉంటారు అన్నట్టు. అయితే ఇలాంటి సాంప్రదాయాలు, ఆచారాలు ఉండేవి. ఆ తల్లి ఆ గుమ్మం దగ్గరనే ఆగిపోయి ఉందేమో. అయితే ఆ తల్లి శవమైన తన కొడుకును ఒకసారి ఎలా హత్తుకొని ఉంటది, ఎలా దగ్గరికి లాక్కొని వీళ్ళిద్దరు కలిసి ఎవరి వైపు అప్పుడు ప్రభువు మాట్లాడినప్పుడు తీసుకుపోయినప్పుడు ఆ చిన్నవాడు ఆ పాడెను ముట్టగానే ఆ తీసుకుపోతున్న వాళ్ళు ఆగిపోతారు అన్నట్టు. ఆగిపోయినప్పుడు ఆ దేవుడు ఆ చిన్నవాడిని ఏమని చెప్తున్నాడు అంటే, తన మాట చూడండి, పాడెను పట్టుకోగానే అందరు తీసుకుపోతున్న ఆగిపోయాడు. చిన్నవాడా లెమ్మని నీతో చెప్తున్నాను అనగా, ఇక్కడ దేవుడు తన స్వరంను ఆ చనిపోయిన శవము విన్నది, తన ఆత్మ మళ్ళీ వచ్చింది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. చిన్నవాడా లెమ్ము అని దేవుడు ఒక మాట చెప్పగానే ఆ చిన్నవాడు, చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడుతున్నాడంట. అయితే ఆ చిన్నవాడిని ఆ తల్లికి అప్పగించిండు. అయితే ఆ తల్లి శవమైనప్పుడు తన కొడుకు ఒక్కసారి ఎలా హత్తుకొని ఉంటది, ఎలా దగ్గరకు లాక్కొని వీరిద్దరు కలిసి ఒకరి వైపు ఒకరు చూసుకొని ఉంటారు. అయితే ఇక్కడ ఈ జరుగుతున్న ఈ అద్భుత కార్యాన్ని అక్కడ తల్లి కొడుకులే కాదు, అక్కడ ఉన్న జనసమూహము అందరూ చూస్తున్నారు. అయితే అందరు ఇప్పుడు క్రీస్తు వైపు చూస్తున్నారు. ఏంటి, యేసు క్రీస్తు వారి వైపు చూశారు. ఊరంతా ఎవరి వైపు చూస్తున్నారు? అక్కడ తల్లి కొడుకులు క్రీస్తు వైపు చూస్తారు. ఊరంతా ఈ అద్భుత కార్యాన్ని ఈ ఊరంతా చూస్తుంది. వారందరూ క్రీస్తు వైపు చూస్తున్నారు. అయితే 16వ వచనంలోకి వెళ్ళినట్లయితే అందరూ భయకంతులై మనసులో
గొప్ప ప్రవక్త, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. అయితే ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటా ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతటను వ్యాపించాను. ఇక్కడ దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేసినప్పుడు అక్కడ మొదటి కేసులో కూడా అంతే, అధికారి ఆ చిన్న బిడ్డ విషయంలో ఆయన చేసిన అద్భుత కార్యాన్ని ఊరంతా చూసిందట, యూదయ దేశం అంతటా వ్యాపించిపోయింది. ఇక్కడ కూడా ఈ అద్భుత కార్యాన్ని చూసినప్పుడు ఈ ఇదంతా అక్కడున్న ఆ యూదయ అంతటాను, ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతటను వ్యాపించింది. అయితే ఇంకొక కేసు చూసుకున్నట్లయితే మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటది. ఎవరి గురించి అంటే లాజరు గురించి. లాజరు కూడా చూడండి, ఆయన చనిపోయిన తర్వాత మార్తమ్మ అంటుంది, అయితే ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన పట్టుకుని ఆయన వాసన కొట్టునని ఆయనతో చెప్పింది. ఇక్కడ చూడండి, ఆయన చనిపోయి 4 రోజులైంది లాజరు విషయంలో. తన సహోదరి ప్రభుత్వం ఉంటుంది, ఆయన చనిపోయి 4 రోజులైంది, నువ్వు ముందే వచ్చి ఉంటే మా సహోదరుడు బ్రతికేటోడేమో అని అనుకుంటుంది. అయితే ఇక్కడ కూడా దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు. 43వ వచనంలో చూసినట్లయితే లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతన్ని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ కూడా ఈ లాజరు విషయంలో కూడా దేవుడు మరణము అయిపోయిన తర్వాత నా కుళ్ళి పట్టిపోయిందని అక్కడ తన సహోదరి చెప్తుంది. 4 రోజుల తర్వాత కూడా యేసయ్య వచ్చి, అయితే ఆ లాజరు రమ్ము లేచిరా అని అంటే లాజరు లేచి, సమాధిలో పాతి పెట్టిన లాజరు లేచేస్తాడు. తన ప్రేత వస్త్రంలో అన్ని అట్లనే ఉంటాయి. అయితే ఆ రోజుల్లో నీట్గా చనిపోయిన తర్వాత బహుశా ఆ శవాన్ని ఎలా చుట్టేవాళ్ళంటే ఇట్లా ఒక తాడు లాంటిది రుమాలతో రౌండ్ గా చుట్టేసే వాళ్ళు అన్నట్టు. చేతులు కాళ్ళు ఎక్కడ ఏది కూడా ఇట్లా సైడ్ కి కదలడానికి వీల్లేనట్టు. అయితే బహుశా ఇది ఏదైతే ఉందో ఆయనకు ఒకరు చెప్తున్నారో ప్రేత వస్త్రం ఏదైతే చుట్టబడి ఉందో, మనము ఈ జనరేషన్ లో మనకందరికి తెలిసిన విషయం ఒకటి ఏంటంటే కరోనా డేస్ లో చూడండి, అప్పుడు కూడా ఆ కరోనా వచ్చిన వాళ్ళని ఎవరికి అప్పచెప్పలేదు. వారిని కంప్లీట్ గా ఏమి కనిపించకుండా చుట్టి వాళ్ళను అంతే పాతి పెట్టడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అయితే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభువు లాజరు నువ్వు లేచిరా అని పిలుస్తాడు. అయితే ఇక్కడ చూడండి, అంటే మనకు సమస్య వచ్చినప్పుడు కాదు, నీకు మరణం వచ్చింది, నువ్వు మరణంలో ఉంటే కూడా ఆయన చిత్తం ఉంటే దేవుడు నిన్ను లేపుతాడు. అంటే మనకు ఆ రక్షణను పొందుకోవాలి. అయితే మొదటి కేసులో తండ్రి కూతురు వాళ్ళ ప్రేమను చూస్తాం. రెండో దాంట్లో తల్లి కుమారుని ప్రేమ చూస్తాం. మొదటి దాంట్లో తండ్రి కూతురుని మరణంలో నుండి జీవములోనికి తీసుకురాగలిగిన సమర్థుడు క్రీస్తు అని విశ్వసించాడు ఆ తండ్రి. కాబట్టి తండ్రి క్రీస్తు దగ్గరకు వచ్చాడు. ఇక్కడ తండ్రి అధికారి బలవంతుడు, ఆయన క్రీస్తు ఆయన ఇంటికి వెళ్ళాలి, క్రీస్తు అక్కడికి వెళ్ళాలి, క్రీస్తు దగ్గరికే ఆ తండ్రి వచ్చినాడు. నీ అధికారము, నీ బలము, నీది ఏదైనా ఉండని, నీ గర్వము అహంకారం అన్ని వదిలేసుకుంటే క్రీస్తు దగ్గరికి సరెండర్ అవుతే మరణము నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ చూడండి, బలహీన స్థితి, ఒక లేడీ, తనకు భర్త లేడు, విధవరాలు. అయితే ఇక్కడ ఆమె స్థితి బాగలేదు, తన ఒక్కగానొక్క కుమారుని కోల్పోయినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటది. అయితే ఇక్కడ ఆమె దయనీయమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ ఒక ఆవిడ. అయితే ఇక్కడ ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళలేని స్థితిలోనే ఉంది ఆమె, నిజం చెప్పాలంటే. కానీ ప్రభు ఆమె దగ్గరకు వచ్చిండు, ఆమెను దీవించిండు, ఆమె కుమారుని బ్రతికించిండు. మన స్థితిగతులు, మనం దిగజారిన స్థితిలో, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం పడిపోయిన స్థితిలో ఉన్నాం, నువ్వు బాగున్నప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళు, నువ్వు బాగలేనప్పుడు, నీ స్థితి బాగలేదు అనుకున్నప్పుడు క్రీస్తు నీ దగ్గరకు వస్తాడు. అయితే ఇక్కడ ఈ 2 వ్యత్యాసాలు నేనైతే చూసాను. ఇక్కడ చిన్నదాన్ని చేయి పట్టుకొని ఆ చిన్నది పట్టుకోగానే చిన్నది లేచిండు. ఇక్కడ పాడెముట్టి చిన్నవాడా లెమ్మని ఒక ఆజ్ఞను దేవుడు ఇచ్చినప్పుడు వెంటనే చనిపోయిన వాడు లేచి మాట్లాడసాగిండు. ఇక్కడ ఇంకోటండి, ఈ సమాచారము దేశమంతటా వ్యాపించిందంట.
అయితే ఈ రోజుల్లో మనం ఒక సువార్తను వింటున్నాం, ఎక్కడైనా ఒక సువార్తను ప్రకటిస్తున్నాం అని అంటే ఎంత వరకు పోతుంది సమాజంలో? ఒక 10 మంది అంటే 10 మందికి కాదండి, ఒక్కరి హృదయాన్ని కూడా తాకలేని స్థితిలో ఉంది మన సువార్త. నేను ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి నాకు అర్థమైన కొన్ని విషయాల గురించి మాట్లాడడానికే. అయితే ఇక్కడ ఈ సమాచారము దేవుడు మనము ఆ రోజుల్లో ఈ సమాచారం, ఈ అద్భుత కార్యాలని అనేకులు చూసిండ్రు, అనేకులు పొందుకున్నారు కదా. నాకు ఒక విషయం, ఆయన ఆయన ప్రకటిస్తే, ఆయన అద్భుతాన్ని చేస్తే ప్రపంచమంతా వ్యాపించిపోతుంది. ఇక్కడ ఆ రోజుల్లో అవి జరిగినాయి. ఈ రోజుల్లో కూడా ఒక్కటి నాకు అనిపిస్తుంది ఒక విషయం, కరోనా డేస్ లో అండి. అయితే అందరూ ఆ ఆ కరోనా డేస్ లో కాదు, మణిపూర్ విషయంలో అక్కడ ఒక ఆ చెడు జరిగిందని అంటే, అయితే అక్కడ ఒక శ్రమ జరిగిందని అంటే మొత్తానికి దేశం అంతా వ్యాపించిపోయింది అది. కానీ ప్రతి క్రైస్తవుడు ఇళ్లలో ఉండి ప్రార్థన చేసేవారు కదా, రోడ్డున ఎక్కిండ్రు, వాళ్ళ కోసం ప్రార్థించిండ్రు, వారి పక్షంలో మేము ఉన్నామని. అంటే అక్కడ ఆ శ్రమను కలిగించింది ప్రభువే. ప్రతి క్రైస్తవుని కద దేశమంతటా ప్రతి క్రైస్తవుని కదిలించింది ప్రభువే. అక్కడ ఒక కార్యాన్ని జరిగించిండు, అక్కడ ఒక శ్రమను పెట్టిండు, దాని ద్వారా ఇంకో కార్యాన్ని జరిగించిండు. అవును, క్రైస్తవులైన మనము మొద్దుల వలె నిద్రపోతున్నప్పుడు ఆయన ఒక అద్భుతాన్ని జరిగించాలని అనుకున్నాడేమో. ఒకవేళ ఆ విధంగా ఇంకో విధంగా సువార్త ప్రకటించబడి దేవుడు అనుకున్నది అది దేశం అంతటిని వ్యాపిస్తుందంట. మన దేశం అంతటిని వ్యాపించింది. ఏది శ్రమ కూడా మంచిదని తలంచవచ్చు. అయితే ఇక్కడ చిన్నవాడు లేచిండు, ఆ చిన్నది లేచింది, ఇక్కడ లాజరును లేపాడు దేవుడు. వీళ్ళందరూ ఏమైపోయిండ్రు తర్వాత రోజుల్లో? ఆ చిన్నది లేచింది మరణం నుండి, తన తండ్రి లేచిండు. ఆ తండ్రి ఒక సమయం అయిన తర్వాత తండ్రి చనిపోయిండు, ఆ కూతురు చనిపోయింది. ఒక టైం తర్వాత వాళ్ళ ఆయుష్కాలం ముగించుకున్నాక ఇక్కడ తల్లి చనిపోయింది, ఆ కుమారుడు చనిపోయింది. ఇక్కడ లాజరు విషయంలో లేపిన లాజరు మళ్ళీ తిరిగి చనిపోయిండు. కానీ క్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిండు, ఇంకా మరణం అవ్వలేదు. ఆ అధికారం ఆయనకుంది. ఆయన మరణము నుంచి లేపే శక్తి సమర్థుడు మన క్రీస్తే. అయితే ఆయనకు మనకు ఏం చూపించాలనుకున్నాడంటే, మొదటి రాకలో నేను వచ్చినప్పుడు ఇదిగో మరణానికి మూల కారణమైన ఒకటి ఉంది, అదే పాపము. ఆ పాపాన్ని మొదటి రాకడలో ఆయన తీసేసాడు. ఆయన మరణమై మనల్ని పాపం నుంచి విముక్తి ఇచ్చాడు. అయితే పాపానికి మూలమైన మరణమును తీసేయడానికి రెండవ రాకడలో రాబోతున్నాడు. రెండవ రాకడలో భౌతికంగా మనము ఆయనను కలుసుకోబోతున్నాము. అయితే ఒకవేళ ఆ రోజుల్లో ప్రభువు భూమి మీద ఉండి మరణాన్ని జయించాడు. అయితే ఇప్పుడు ఈ కాలంలో భూమి మీద దేవుడు ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఏమని అడుగుతాము? నేనైతే ఖచ్చితంగా మా తాతయ్యను బ్రతికించు ప్రభువా అని అడుగుతాను. నేనైతే ఖచ్చితంగా మా మామయ్యను బ్రతికించు ప్రభువా అని అడుగుతాను. వాళ్ళు బ్రతికి ఉంటే నాకు పిల్లర్స్ లాగా, నాకు మోటివేషన్ వాళ్ళు. అయితే ఈ విధంగా అంటే మనం ఇలా అనుకుంటాం కాబట్టి, కానీ క్రీస్తు రెండవ రాకడలా రాబోతున్నప్పుడు మనమందరిని బ్రతికిస్తాడు. మనమందరం ఆయనతో కూడా మన పితరులను మనం కలుసుకుంటాం. అయితే పాపము నుండి మరణము నుండి దేవుడు రక్షిస్తాడు. మొదటి రాకడలో పాపం నుండి రక్షించాడు, రెండవ రాకడలో మరణం నుండి రక్షింపబోతున్నాడు. ఒక రోజు ఆయన భౌతికంగా కనబడడానికి ఆయన ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు. ఆ రోజు ఒక సాంగ్ మనం పాడుకుంటాము సంఘంగా అందరం కలిసి. అది ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం. మొదటి కోరింథీ 15వ అధ్యాయం 54వ వచనంలో ఉంటది. మొదటి కోరింథీ 15వ అధ్యాయము 54వ వచనంలో చూసినట్టయితే, ఈ క్షయమైనది అక్షయతను కొనినప్పుడు, ఈ మధ్యమైనది అమర్ధ్యమైనది ధరించుకున్నప్పుడు విజయముందు మరణము మునిగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేర్చును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయితే
అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఇది ఒక పాటగా మార్చబడబోతుంది రాబో దినాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాట ద్వారా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఈ మరణాన్ని ఎదురిస్తూ ఈ పాపాన్ని వదులుకొని మనము దేవుని కృపలో దేవుని రెండవ రాకడలో ఆయన భౌతికంగా ఆయన అధికారంలో మనము అందరము ఆ ఏదోను తోటలో ఆయన కృప చింతన ఆయనకు దగ్గరలో సమీపంలో ఆయన ఆరాధిస్తున్న గుంపులో మనం అందరము ఉంటాము. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన పెద్దలకు నాకు వందనాలు. థ్యాంక్ యూ.